సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంబర్పేట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అంబర్పేటలో జరుగుతున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి దానం నాగేందర్ అన్న గారికి అంబర్పేట నియోజకవర్గ కార్యకర్తలు అందరి తరఫున సాధారణంగా ఆహ్వానిస్తూ, అదేవిధంగా ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ రోహిన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆయన మనందరితో పాటు మరి మన డివిజన్ లో ప్రతి ఒక్క గల్లీలోకి కాలనీలోకి వెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ఇప్పుడు అమల్లో ఉన్నాయి 5 గ్యారంటీలు అన్ని కూడా విస్తృతంగా ప్రచారం చేసి మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు కూడా రాబో రోజుల్లో తీసుకొస్తుంది. కాబట్టి మన అందరం తీసుకెళ్లి భారీ మెజార్టీతో అన్న దాన నాగేంద్ర గారిని గెలిపించాలని సవినయంగా కోరుతూ ఒక్కటే మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే పక్కింట్లో చెట్టు పెట్టి మరి సికింద్రాబాద్ అభ్యర్థి అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం నాకు ఉండదని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలందరూ నన్ను గుర్తుపడతారు కాబట్టి. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు తిరుగుతా ఉన్నాడు ఇంటింటికి. ప్రజలు అడుగుతా ఉన్నారు, 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు అడుగుతున్నారు. కేంద్ర మంత్రిగా ఉండి చేసేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నా ఒక్కదాని మీద కూడా పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 నిధి కూడా తీసుకురాలేదు. రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ లో ఏదైతే మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా ఎక్కడ స్పందించలేదు. ఇవి ఎన్నో ఉన్నాయి. ఇంకా చాలా పాలసీ మ్యాటర్స్ మీద చాలా విషయాలు ఉన్నాయి. నేను అప్రాపరేట్ టైంలో ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ పోతాను. కానీ ఈరోజు కార్యకర్తల యొక్క సమావేశం కాబట్టి, బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం కాబట్టి, బూత్లో ఉన్నవారు మీరు యాక్టివ్ ఉంటే ఆటోమేటిక్ గా కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు యాక్టివ్ అవుతారు. మీరు నిరుత్సాహపడి మీరు డిమారలైజ్ అయిపోయి ఏదో మనకేదో పోగొట్టుకున్నట్టు కాదు. ఈరోజు మన రోహన్ రెడ్డి గారు ఓడిపోయిండొచ్చు, బట్ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మళ్ళీ అంబర్పేటలో కాంగ్రెస్ జెండా తప్పకుండా ఎగరేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాం. ఎందుకంటే ఇది మన సీటు. హనుమంతరావు గారు ఒక్కసారి అయిపోయిన తర్వాత ఇప్పటిదాకా 20 సంవత్సరాల నుంచి మన అభ్యర్థి లేడు. అదేవిధంగా సిటీలో చాలా సీట్లు మన అంజనన్న మషీరాబాద్ లో ఓడిపోయాడు. వేరే రీజన్స్ ఉన్నాయి, రకరకాల రీజన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తుంది అని నాకు కనబడతా ఉంది. తప్పకుండా పూర్వ వైభవం అందరూ టీం వర్క్ చేసి, ఇక్కడ అనిల్ కానీ నేను కానీ పాత టీం అందరినీ కూడా మళ్ళీ రీజనరేట్ చేసి వాళ్ళందరూ రియాక్టివేట్ చేసి అందరికి కూడా ఒక ఎనర్జీ టానిక్ వీళ్ళందరికీ ప్రొవైడ్ చేసి తప్పకుండా హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ లో మన కాంగ్రెస్ జెండా తప్పకుండా ఎగరేస్తాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గౌరవాన్ని ఢిల్లీలో ఏ రకంగానైతే ముఖ్యమంత్రి గారు కష్టపడి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిండో, మరి 14 సీట్లు రేపు రాబోయేటువంటి పార్లమెంట్ లో 14 సీట్లు మనం గెలిపించినట్టయితే మన ముఖ్యమంత్రి గారి ఇంటికే కూడా ఒకటి బీకెళ్ళాడని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇంకా కాన్స్పిరసీ జరుగుతుంది, కుట్ర జరుగుతుంది అని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటప్ప ఇలాంటప్ప మనిషి కాదు. మరి ముఖ్యమంత్రి గారి గురించి మీకు తెలుసు. ఎవరైనా ఏదన్నా ఒక్క అడుగు ముందేసి ఆలోచిస్తే ఈయన 100 అడుగులు ముందు పోయి ఆలోచించే వ్యక్తి అనే విషయాన్ని మీకు తెలుసు. కేసీఆర్ గారు ఒకటి ఆలోచిస్తే ఆయన 100 ఆలోచిస్తాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళకి తెలుసు ఇవన్నీ. ఇప్పుడు ఏం చెప్తుండు, ఒక్కటి నాకు అర్థం కావడం లేదంటే పాపము కేటీఆర్ గారికి కొంచెము డిస్టర్బ్ అయిపోయాడు పాపం. ఆయన ఏమంటుడు, ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ వ్యక్తి బీజేపీలో కలుస్తుడు అంటుడు. కొంచెమన్నా బుద్ధి ఉండా, లేకుంటే నాలెడ్జ్ ఉండి మాట్లాడుతుండ్రా, లేకపోతే టోటల్ గా మైండ్ అప్సెట్ అయి మాట్లాడుతుండ నాకు అర్థమవుతలేదు. ఎక్కడ లాజిక్ మిస్ అవుతుండో అర్థమవుతలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి మరి ఏకనాథ్ షిండే అవుతాడని చెప్తుండు. ఇది ఎక్కడ లాజిక్ అర్థం కాలేదు నాకు. ఇక్కడ ఈ లాజిక్ ఎట్లా మిస్ అయిపోయిండు? ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తే మళ్ళీ రేవంత్ రెడ్డి పోయి బీజేపీతో కలుస్తారంటే కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతుండా, కామన్ సెన్స్ లేక మాట్లాడుతుండ నాకైతే అర్థమవుతలేదు. కాకపోతే ఏంటంటే ఆయనకు ప్రభుత్వం పోయిన దానికంటే
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందే పెద్ద బాధ ఉన్నట్టుంది ఆయనకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇట్లా అట్లా కాదు కదా, మొన్ననే చెప్పాడు అన్నీ ఇప్పి పని చేస్తావు ఈ పని అన్నాడు. ఎందుకన్నాడు? చేసిన తప్పులు అలాంటివి కాబట్టి. నాకు దే షుడ్ రియలైజ్ నా ఇప్పుడు సమయం వచ్చింది, ప్రక్షాళన చేసుకోండి. సమయం వచ్చినప్పుడు ప్రక్షాళన చేసుకుంటే రియలైజ్ అయితే తప్పకుండా మళ్ళీ ఎప్పుడో ఒకరోజు అవకాశం వస్తుంది. ఇప్పుడు కాకుండా ఒక 10 సంవత్సరాలు. రేవంత్ రెడ్డి గారు మాత్రం 10 సంవత్సరాల వరకు మాత్రం కాంగ్రెస్ జెండాని ఆల్రెడీ గట్టిగా పాతి పెట్టాడు. అది ఎవడు కూడా పీకలేడు, ఎవరితో సాధ్యం కూడా కాదు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు మీరు చెప్పే మాటలు. కిషన్ రెడ్డి ఏం చెప్తుండు? ఏమో కాంగ్రెస్ ఇవన్నీ మొత్తం డిఎన్ఐ ఒకటే అంటుండు. ఇక వేరే ఏం ఐటమ్ దొరకలేదు ఆయన. అంటే ఇట్లా మళ్ళీ హిందువుల మైండ్ సెట్ మార్చాలని, హిందువులని డైవర్ట్ చేయాలని, వారికి ఏదో ఒకటి సెంటిమెంటల్ డైలాగ్తో కొట్టాలని వాళ్ళకు వచ్చిందే ఒకటే ఇదే కదా. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా కిషన్ రెడ్డి గారికి, అదేదో పాట ఉండే దేకో ఏ దివానో రాము కా నామ్ బదనాం నా కరో అని. కాబట్టి దయచేసి ఊరికే రాముని పేరు బదలాం చేయకండి. సోదరులు ఎమ్మెల్సీ పాల్మూరు వెంకట్ గారికి, అదే మీద వేదికపై కూర్చున్న డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, బ్లాక్ ప్రెసిడెంట్స్, ముఖ్య సోదరులు మోతా రోహిత్ గారు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు సోదరిమణి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పాత్రికేయ మిత్రుల పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన కార్యకర్తల సమావేశానికి మీరందరూ ఈరోజు రావడం చాలా ఆనందం. మొత్తం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అందరూ రాణించకపోయిందో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనము ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు. वो लोग मजहब के नाम पे वोट मांगते। मैं गुलिस्ता 6 बार एमएलए बना हूँ। हर बार मेरे से ही टकराव होती थी। लोग यही बोलते थे कि ना हमको वोट मत डालो, मजहब के नाम पे हम वोट मांग रहे हैं, हमको वोट दो बोल रहे। मैं एक ही बोलता था, मैं इंसानियत के नाम पे मैं वोट मांग रहा हूँ। एक आंख मेरा मुसलमान का है तो दूसरा हिंदू का है। इसीलिए मजहब नहीं सिखाता आपस में बहरे रखना, मजहब नहीं सिखाता आपस में बहरे रखना। हिंदी है वतन हिंदुस्तान हमारा। तो इसीलिए मैं गुजारिश करूंगा हमारे मुसलमान भाइयों से, हिंदू भाइयों से మీరు ఆలోచించాలి. ఇది సమయం వచ్చింది. ఈ సమయాన్ని మీరు జార విడుచుకుంటే మళ్ళీ 10-5 సంవత్సరాల వరకు మీకంటూ ఒక ప్రతినిధి లేకుండా ఉంటాడు. గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ మీకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ మీకు లేకుండా పోయారు. రంజన్ కుమార్ గారు ఎంపీగా ఓడిపోయిన తర్వాత మీకు ఇక్కడ 10-15 సంవత్సరాల నుండి మీకు ఒక ప్రజాప్రతినిధి లేకుండా పోయాడు. మళ్ళీ అవకాశం వచ్చింది. నా ఓపిక ఉంది ప్రజల మధ్యలో తిరిగానప్పుడు 24 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగి 3 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిపించాము. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మీరు కష్టపడండి. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపించే బాధ్యత నేను నా భుజ స్కంధాల మీద వేసుకుంటాను మనవి చేస్తా ఉన్నాను. हर जो इंसान काम करके मेहनत करता है जरूर जो है उसको इंसाफ दिलाने के लिए मैं आपके साथ रहूंगा। हर आपका मुश्किल में साथ दूंगा। एक दोस्त बनकर, एक भाई बनकर, एक बेटा बनकर आपके साथ रहूंगा। మీ అందట్లో ఒక సోదరుడిగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా, ఒక కొడుకుగా మీ మధ్యలో ఉండి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని మా సమస్యగా భావించి ఆ సమస్యలని కూడా పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి